పూటకో పూజ చేసిన రోజులు మారవు, పేటకో గుడి కట్టిన చెడు చావదు. ధర్మం దీపం పెట్టే లోపల అధర్మం ఒంటికాల మీద తపస్సే చేస్తోంది. విజయం ప్రయత్నాన్ని వరిస్తుంది. అది మంచికైనా చెడుకైనా ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. రాముడిలో రాయి సిరితే రావణుడు చావలా, రక్తపు మడుగులో రాత్రింపగళ్ళ రణంలో పోయాడు. రెండో చెంప చూపితేనో తెల్ల రుమా లూపితేనో స్వాతంత్రం రాలేదు. గెలుపు అంత తేలిక? మేలుకో, కృష్ణుడే సారథై ఉన్న శత్రుపక్షమే పెద్దది. అండ పెంచుతావో గొంతు చించుకుంటావో కర్మ నీదే. నీ ఉనికినే చెరిపేసే చీడ పోన్లే పాపం అంటే వదిలేస్తుందా? నీకు ప్రశ్నించడం రాకపోతే వాడికి మాట్లాడడం తేలికవుతుంది. నీకు పరిగెత్తటం అలవాటైతే వాడికి లాక్కోవటం ఇష్టం అవుతుంది. చెడు గెలవటానికి శత్రువు సంకల్పం ఎంత కారణమో మంచివాడి జడత్వం కూడా అంతే. అయినా మంచితనం ముసుగులో భయాన్ని కప్పేస్తావు. కర్తవ్యం వదిలేసి ఏవేవో నీతులు చెప్పేస్తావు. నీకోసం అవతారం దిగి రావాలా? గుర్తుపెట్టుకో, గాంధీవం పట్టి అర్జునుడు సిద్ధమయ్యాకే కృష్ణుడొచ్చాడు, గుర్రు పెట్టి నిద్రపోతే కాదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్కోత్తిష్ట పరంతప. ఎలాంటి శత్రువునైనా ఓడించగల పరంతప లే. ఈ నపుంసకత్వం నీకు నప్పలేదు. హృదయ దౌర్బల్యాన్ని వదిలే పార్థ, అది నీ నైజం కాదు.